హాయ్ అండి. పండగలైనా ఫంక్షన్స్ అయినా బగారా రైస్ లేకపోతే ఆ ఫంక్షన్ అనేది ఇన్కంప్లీట్గా ఉంటుంది కదండి. కంపల్సరీ అది వేయాల్సిందే, నాన్ వెజ్ తినాల్సిందే. అలాంటి బగారా రైస్ని మనం సింపుల్గా తక్కువ మసాలాలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను. చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా త్వరగా కూడా అయిపోతుంది. ఇప్పుడు దీనికోసం ముందుగా ఒక పెద్ద ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ వేడెక్కగానే ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులోకి మనం గరం మసాలాలు వేసుకోవాలండి. పొడి గరం మసాలాలు, ఒక బిర్యానీ ఆకు, 2 చెక్క, 1/2 టీ స్పూన్ సాజీరా, 4 ఇలాచి, 4 లవంగాలు, 2 అనాస పువ్వు వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవి ఫ్రై అవుతున్నప్పుడే ఇందులోకి 1/2 టీ స్పూన్ తోక మిరియాలని వేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు మీడియం సైజ్ ఆనియన్ని ఇలా స్లైసుల్లాగా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత ఒక 4 పచ్చిమిర్చిని నిలువుగా చీల్చుకొని వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆనియన్ పచ్చిమిర్చీలు అనేటివి ఎక్కువ మాడకుండా నిదానంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా పూర్తిగా సిమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్పు తరుక్కున్న పుదీనాని వేసుకోవాలి. సన్నగా తరిగేసి వేసుకున్న తర్వాత దీన్ని కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా పుదీనా వేసి కలుపుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకోవడం వల్ల రైస్ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. వేసేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను ముందుగానే 3 కప్పుల రైస్ని 1 అవర్ ముందుగా నానబెట్టేశానండి. 3 కప్పుల రైస్కి 5 కప్పుల వాటర్ని వేస్తున్నాను. 1 అవర్ ముందుగానే నానబెట్టేశాను. ఇప్పుడు మీకు చూపించే కప్పుతో 3 కప్పులు నానబెట్టాను. 1 అవర్ ముందుగానే నానబెట్టేశాను కాబట్టి 1 కప్పుకి 1.5 కప్ లాగా వాటర్ని వేసుకోవాలి. ఇవి పాత బియ్యం కాబట్టి ఇంకొక 1/2 కప్పు ఎక్స్ట్రా వేశాను. ఇప్పుడు ఇందులోకి 1.5 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఫ్లేమ్ని హైలో పెట్టుకొని మూత పెట్టుకొని మంచిగా ఈ ఎసరంతా కూడా బాగా మరిగే వరకు మరిగించుకోవాలి. ఇదంతా వాటర్ మరిగేటప్పుడు ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం నీట్గా వాష్ చేసుకున్న తర్వాత జాలికేసుకొని ఇప్పుడు ఈ వాటర్లో వేసేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో కట్ చేసేసుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఉడికించుకోవాలి. ఇలా పూర్తిగా దగ్గరగా అయిపోయిన తర్వాత 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. వేసేసుకొని కొత్తిమీర వేసుకొని ఒకసారి రైస్ అంతా విరగకుండా ఇలా నిదానంగా సైడ్ నుంచి కలుపుకోవాలి. నేను నార్మల్ రైసే వేసానండి. ఇది కొంచెం సన్నగా ఉంటాయి కాబట్టి నార్మల్ రైస్ వేసాను. బాస్మతి రైస్తో వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని 5 నిమిషాలు కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బగారా రైస్ రెడీ. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.